హాయ్ ఫ్రెండ్స్! 'ప్రభాస్' ఈ మధ్యన చాలా సినిమాలు తీస్తున్నారు. అందుచేత వరుస సినిమాలతో దూసుకుపోతున్న, కన్‌ఫ్యూజ్ అవుతున్న నిర్మాతలు. 'ప్రభాస్' కన్‌ఫ్యూజన్ అవుతున్నారా? లేదంటే ఆయనతో సినిమాలు తీస్తున్న దర్శకులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అది కాదంటే ఒకరితో మరొకరికి అసలు కోఆర్డినేషన్ లేదా? ఈ అనుమానం ఇప్పుడెందుకొచ్చిందప్పా? అసలు 'ప్రభాస్' విషయంలో జరుగుతున్న కన్‌ఫ్యూజన్ ఏంటి అనుకుంటున్నారా? మీకెందుకు ఆలోచన? పదండి ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుకుందాం. సినిమాలు అనుకున్న టైంకి వచ్చినా రాకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో 'ప్రభాస్' ఒక్కరే. సెట్స్ పై 2 లైన్స్‌లో 3 ప్రాజెక్ట్స్‌తో ఎవరికీ దొరకనంత బిజీగా ఉన్నారు 'రెబెల్ స్టార్'. అయితే వీటి లైనప్ విషయంలోనే కాస్త కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఏది ముందు, ఏది తర్వాత అనే సెలక్షన్‌లో మేకర్స్ మధ్య క్లారిటీ మిస్ అవుతుంది. కరోనా తర్వాత ఒకే సమయంలో 'రాధేశ్యామ్', 'సలార్', 'కల్కి', 'ఆదిపురుష్' సినిమాలకు సైన్ చేశారు 'ప్రభాస్'. పై ఉన్నప్పుడు డేట్స్ విషయంలో చాలా ఇబ్బందులు 'రెబెల్ స్టార్'. రిలీజ్ డేట్ దగ్గర కూడా క్లాష్ వచ్చింది. అందుకే 'కల్కి' విడుదలయ్యాక ఒక సినిమా మాత్రమే సరిపెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఇప్పటి నుండి ఏ సినిమా తీసినా ఒక తర్వాత ఒకటి, ఒకటి దాని తర్వాత ఒకటి అలా తీద్దామని ఫిక్స్ అయ్యున్నారు